హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేనైతే మినప్పప్పు చట్నీ చేస్తున్నాను. ఇది రైస్ కానీ సంగటి టిఫిన్ లేక్ కూడా చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి అయితే వేడి వేడి రైస్లో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని నేను ఎలా తయారు చేశానో చూసేద్దామా. ముందుగానే నేను మినప్పప్పు కడిగి ఆరబెట్టేసుకొని ఉన్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి అందులో మినప్పప్పు వేసి 1 స్పూన్ అయితే ఆయిల్ వేసి వేయించేస్తున్నాను. ఈ మినప్పప్పు అయితే సన్న మంట మీద వేయిస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి కూడా వేసి కలిపేస్తున్నాను. చివరగా 1 స్పూన్ ధనియాలు కూడా వేసి వేయించేస్తున్నాను. మినప్పప్పు ఇలా గోల్డ్ కలర్లో వేగితేనే టేస్ట్ బాగుంటుంది, ఇంకా ఎక్కువ వేయితే బాగోదు. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ మెంతులు, జీలకర్ర కూడా వేసి వేయించేస్తున్నాను. కొద్దిసేపు తర్వాత ఇప్పుడు ఇందులో ఇంగు వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు, చింతపండు, పసుపు, ఉప్పు వేసి కలిపేస్తున్నాను. టమాటా ఉడకడానికి చట్నీకి కావాల్సినంత వాటర్ అయితే ఇప్పుడు పోసేసుకొని ఉడికించేస్తున్నాను. మనం ఏ పచ్చడి చేసుకున్నా చల్ల నీళ్ళు పోస్తే టేస్ట్ మారిపోతుంది, తొందరగా పాడైపోతుంది. చట్నీలు బాగుండాలంటే వేడి నీళ్ళు మనం ఎప్పుడు సిద్ధంగా పెట్టుకొని ఉండాలా. కొద్దిగా చల్లారినా కూడా యూస్ చేసుకోవచ్చు. టమాటాలు అయితే మెత్తగా ఉడికిపోయేసాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టేస్తున్నాను. మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్నాం కదా ఉద్దిపప్పు, అవన్నీ వేసి మెత్తగా పౌడర్ చేసేసుకున్నాను. ఉడికించిన టమాటా కూడా బాగా చల్లబడిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా వేసి మిక్సీ పట్టేసుకునేసాను. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో ఆవాలు, ఉద్దిపప్పు, మంచనిపప్పు, కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసి వేయించేస్తున్నాను. పప్పులు కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసి కలిపేస్తున్నాను. కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా ఉద్దిపప్పు పచ్చడి, అది కూడా ఇందులో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అంతే అండి, గుమగుమలాడుతూ ఉద్దిపప్పు చట్నీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.